మూఢనమ్మకాలు మనుషుల్ని విచక్షణ కోల్పోయేలా చేస్తాయి. అవి మన ఆలోచనల్ని పూర్తిగా చంపేస్తాయి. తప్పు ఒప్పులను గుర్తించే పరిస్థితి ఉండదు. దీంతో ప్రమాదకరమైన ప్రాణాపాయంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి కారణమవుతాయి. దీంతో ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అలాంటి ఓ హృదయ విదారక ఘటనే ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. దుర్గామాత ప్రత్యక్షం కాలేదని ఓ భక్తుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. వారణాసి గాయఘట్ పంతంగలి ప్రాంతంలో అమిత్ శర్మ అనే వ్యక్తి నివసించేవాడు. అమిత్కు కాళీమాత అంటే విపరీతమైన భక్తి. ఈ నేపథ్యంలో అతడు తన గదిలో కాళీమాత కోసం తపస్సు ప్రారంభించాడు. కాళీమాత తన ముందు ప్రత్యక్షం అవుతుందని అమిత్ అనుకున్నాడు. తల్లి ప్రత్యక్షమవ్వు అంటూ ధ్యానం సందర్భంగా అతడు ఉచ్చరించాడని సమాచారం. అయితే ఎంత నిష్టగా కూర్చొని తపస్సు చేసినా ఆ జగన్మాత ప్రత్యక్షం కాలేదు. చాలా ఏళ్లుగా ఆ దుర్గాదేవిని పూజిస్తున్న అమిత్ శర్మ తపస్సు చేసినా ఫలితం లేకపోవడంతో తీవ్ర నిరాశ చెందాడు. ఆ కాళీమాత తనను కరుణించలేదని అమిత్ శర్మ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పదునైన వస్తువుతో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రక్తమోడుతున్న అమిత్ను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. అమిత్ దాదాపు 7 ఏళ్లుగా తన ఇంట్లోనే ఉంటున్నట్టు ఆ ఇంటి యజమాని తెలిపారు. తరచుగా తీర్థయాత్రకు వెళ్లేవాడని, కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించేవాడని ఇంటి ఓనర్ మీడియాకు చెప్పారు. ఇక అమిత్ ఆత్మహత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన మూఢ విశ్వాసాల వల్లే అమిత్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.